జై హింద్. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని వీరమరణం పొందిన తెలుగు బిడ్డ మురళీ నాయక్ పార్థివ దేహం ఈ రోజు స్వగ్రామం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మురళీ నాయక్ పార్థివ దేహాన్ని రోడ్డు మార్గం ద్వారా ఆర్మీ వాహనంలో కల్లితండాకు తీసుకెళ్లారు. రేపు సైనిక లాంఛనాలతో వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు ఎయిర్పోర్టుకు మురళీ నాయక్ పార్థివ దేహం చేరుకోగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నివాళులర్పించారు. మురళీ నాయక్ వీరమరణం పొందినట్టు తెలిసిన రోజు నుంచి ఆయన కుటుంబానికి సవిత అండగా నిలిచారు. తన పెనుగొండ నియోజకవర్గానికి చెందిన జవాన్ వీరమరణం పొందడంతో అన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. జై హింద్. మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన 25 ఏళ్ల మురళీ నాయక్ కు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక. అదే మక్కువతో కష్టపడి అగ్నివీర్ గా ఆర్మీలో చేరారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇటీవల నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్లి విధుల్లో చేరిన మురళీ నాయక్ సరిహద్దుల్లో సేవలందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. మురళీ తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయ్ వ్యవసాయ కూలీలు. మురళికి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువని, అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరాడని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్ గా మురళి సెలెక్ట్ అయ్యారు. తొలుత పంజాబ్, అస్సాంలలో పనిచేసినట్లు తండ్రి శ్రీరామ్ నాయక్ చెప్పారు. 2.5 ఏళ్ల సర్వీసు పూర్తి కావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని కలలు కంటున్న తల్లిదండ్రులు మురళి వీరమరణం గురించి తెలిసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో మురళిని చిన్నతనం నుంచి గారాబంగా పెంచుకున్నారు. పెళ్లి చేయాలనే ఉద్దేశంతో కల్లితండాలో ఈ మధ్య కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు కొడుకే లేనప్పుడు మేమిద్దరం బతికి ఏం చేయాలంటూ మురళి తల్లి జ్యోతిబాయి రోధించడం చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు. మురళీ నాయక్ అంత్యక్రియలను ఆర్మీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వం వైపు నుంచి మురళీ నాయక్ తల్లిదండ్రులకు పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మురళీ నాయక్ వీరమరణం గురించి తెలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం తండాకు చేరుకుని ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. తన వంతు సాయంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఆదుకుంటాయని భరోసా ఇచ్చారు. తండ్రి శ్రీరామ్ నాయక్ కోరిక మేరకు యువతకు స్ఫూర్తినిచ్చేలా తండాలోని వారి సొంత పొలంలో విగ్రహం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కొడుకు పోయిన బాధలో ఉన్నప్పటికీ దేశం కోసం తన కొడుకు ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉందని చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ చెప్తున్నారు శ్రీరామ్ నాయక్. भारत माता की जय, अमर रहे, अमर रहे।